హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ బ్యాచ్ అయితే మొత్తం 17 మేకలు 16 పిల్లలు అయితే ఈ బ్యాచ్ ఆల్రెడీ బేరం అయిపోయాయి. కానీ వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళు డబ్బులు రేపిస్తాము ఈరోజు తీసుకెళ్తాము అని అడిగారు. అయితే మేమైతే ఇవ్వలేదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నమ్మకంతో వ్యాపారం చేయకూడదు, వాస్తవంతో చేయాలి. అది మీ అందరికీ తెలిసిందే. ఇన్ కేసు ఏమైనా సమస్య వచ్చి డబ్బులు వాళ్ళు ఇవ్వలేకపోతే మనం ఈ సంవత్సరం అంతా సంపాదించింది మొత్తం దీంట్లోనే పోతుంది. కాబట్టి మేము అటువంటి తప్పులు చేయదలుచుకోలేదు. మీరు కూడా చేయొద్దు. తర్వాత మీ ఇష్టం. అయితే బేరం అయిందని చెప్పా కదా, ఎంతకైంది ఏంది అని కూడా చెప్తాను. అయితే ఇవి జతల వారీగా అమ్మలేదు. ఇదంతా మొత్తం కుప్ప బేరం కింద చేశాము. అంటే బ్యాచ్ మొత్తం మీద 2,20,000 చెప్పాము. అంటే జత వచ్చేసి 26,000 చెప్పాము. అంటే జతకు వచ్చేసి అంటే 2 మేకలు 2 పిల్లలు వస్తాయి అనమాట. అయితే ఈ 17 మేకలు అయితే ఒక మేకకి అయితే పిల్ల లేదు. అయితే వాళ్ళు అడగడం ఎలా అడిగారంటే ఆ పిల్ల లేని మేకను తీసేసి 2 లక్షలకి అయితే అడగడం జరిగింది. మొత్తం కుప్ప బేరం అంటే బ్యాచ్ మొత్తం కలిసి 2 లక్షలకి అయితే అడగడం జరిగింది. అయితే ఆ మేకను తీసేసి 2 లక్షలకి అడిగారు. అయితే ఆ మేకను తీసేయడం ఇష్టం లేదు, కానీ వాళ్ళు ఆ మేక అయితే ఖచ్చితంగా వద్దు అని చెప్పారు. కాబట్టి తప్పలేదు మాకు. అయితే అది తీసేసాము. అయితే వాళ్ళు చెప్పిన 2 లక్షలు కాదు, మేము చెప్పిన 2,20,000 కాదు. మధ్యలో వచ్చిన డలరీ వచ్చేసి 2,04,000కి మొత్తం కుప్పబేరం చేసేసాడు. అయితే ఆ మేక వచ్చేసి తీసేసి అయితే అప్పుడు మాకు ధర ఎంత పడిందంటే ఒక మేక ఒక పిల్ల వచ్చేసి 12,750 రూపాయలు పడింది. అంటే జత వచ్చేసి దాదాపుగా 25,000 చిల్లర పడ్డదనమాట. అయితే ఇది రీజనబుల్లో కాదు, మీరు ఖచ్చితంగా మీరు చెప్పండి. అయితే ఈ బ్యాచ్ మొత్తం మీద మాకు ఎంత ఆదాయం వచ్చింది అనేది ఇప్పుడు వీడియోలో చెప్తాను. ఎందుకంటే వాళ్ళు క్యాష్ కట్టి తీసుకెళ్ళేటప్పుడు ఎట్లయినా వీడియో చేస్తారు కాబట్టి ఆ వీడియోలో క్లియర్గా చెప్తాను. అయితే యూట్యూబ్లో చూసి అకౌంట్లో డబ్బులు ఉందనో ఈ ఫీల్డ్లోకి అయితే రావద్దు. ఎందుకంటే నేను 24 గంటలు వాటితో ఉన్న వాటిల్లో ఉండే కొన్ని జబ్బులు నేను కనిపెట్టలేను. అయితే ఎంప్లాయీస్ని పెట్టి ఆదాయాలు తీయాలంటే ఇక్కడ కుదరదు. అయితే చాలామంది సంతకెళ్ళి వీడియోలు చేయమని చాలా కామెంట్లు చేస్తున్నారు. అయితే సంతకిల్లో చాలా వరకు మోసం జరుగుతుంది. అందుకని నాకు ఇష్టం ఉండదు వెళ్ళడం. అయితే మీకోసం తప్పకుండా సంతకి వెళ్తాను. అయితే అక్కడ జరిగే మోసాలు కూడా మీకు చెప్తాను క్లియర్గా. అయితే పొద్దున్న తీసుకెళ్ళి సాయంకాలం తీసుకురావడం అనేది దీంట్లో పనే కాదు. మెయిన్ ప్రతి ఒక్కటి మార్నింగ్ ఈవినింగ్ గమనించుకోవాలి. ప్రతి ఒక్క మేకని గమనించుకోవాలి. గమనించుకోవడం అంటే ఉన్నాయా లేదని లెక్కేయడం కాదు. అవి తింటున్నాయా లేదా, ఎలా ఉన్నాయి, దగ్గుతున్నాయా, కుంటుతున్నాయా, డైజెషన్ అవుతున్నాయా, మోషన్ ఎలా అవుతుంది అనే పిన్ టు పిన్ మనం చెక్ చేసుకోవాలి. అయితే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఆకలి అయ్యేదానికి ఒక మందు ఉంటుంది. ఆ మందు అయితే ఖచ్చితంగా వేయాలి. ఆ మందు ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే రేపు మొన్నాడు నేను వీటికి పెడతాను. అవి కూడా వీడియో చేసినప్పుడు అవి చూపిస్తాను. అయితే డైజెషన్ కాకుండా లోపల ఏమన్నా పురుగులున్నా లేకపోతే ఏమన్నా అరుగుదల కాకుండా ఉన్నా వాటికి కూడా చాలా మందులు ఉన్నాయి. అయితే మెడికల్ షాప్లో ఇచ్చే మందులు అంటే మెడికల్ షాప్లో ఎలాగో చెప్తారు. అయితే హోమ్ మేడ్ ఎలా చేసుకొని వాటిని తగ్గించాలో ఇప్పుడు చెప్తాను. అది కొంచెం జాగ్రత్తగా విని కొంచెం సేవ్ చేసుకొని మీరు కూడా చేయండి. అయితే అడవిలో జిగురు చెట్టు అనే ఒకటి ఉంటుంది. ఆ జిగురు కొమ్మలు తీసుకొచ్చి జొన్న సొప్పలో బాగా వేడి చేసి కొంచెం చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి ఆ జిగురంతా పిండుకొని ఇంజెక్షన్ తీసుకొని 5 ml ఒకదానికి 5 ml కానీ వేసామంటే కడుపులో ఉన్న నులిపురుగులు కానీ ఏమైనా చెత్త కానీ ఏమైనా డైజెషన్ అవ్వదు కానీ మొత్తం క్లీన్గా మోషన్ రూపంలో వచ్చేస్తుంది. అప్పుడు ఏంటంటే హుషారుగా ఉంటుంది పిల్లకి కానీ మేకకు కానీ చాలా మంచిది. అయితే పిల్లకు 3 ml సరిపోతుంది, మేకకైతే 5 ml సరిపోతుంది. అలా 2 రోజులు కానీ వేసామంటే ఇంకొక 1 month వరకు వాటికి ఏమి డైజెషన్ కొరకు ఏమి వేయాల్సిన అవసరం లేదు. అయితే ఆ నులి పురుగులు ఆ చెత్త ఎలా వస్తాయంటే ఇట్లా తాగే వాటర్లో ఇవి వస్తాయి అన్నమాట. ఆ పురుగులు అవి క్రియేట్ అవుతాయి. బురద వాటర్ అవి తాగుతాయి కాబట్టి అట్లా వస్తాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే బాగా ఎండలు కాసినప్పుడు వీటిని దగ్గరలో ఉన్న ఒక కాలువలోకి తీసుకెళ్ళి ఈత కొట్టిస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే బ్రహ్మాండంగా షైనింగ్ ఉంటుంది. ఎందుకంటే అది బాగా బురదైన బొచ్చు మొత్తం ఊడిపోతుంది ఆ ఈత కొట్టడం ద్వారా. అప్పుడు బ్లాక్ది క్లియర్గా వస్తుంది, షైనింగ్ బాగా సూపర్గా కనిపిస్తుంది. అటువంటివి కూడా చాలా వరకు చేయాలి. అప్పుడే ఎవరైనా కొనుక్కోవడానికి వచ్చినా ఏదైనా మనకైనా చూసేదానికి కానీ బ్రహ్మాండంగా ఉంటాయి పిల్లలు. అయితే మేమైతే రేపు బేరగాళ్ళు వస్తున్నారంటే ఈరోజు ఈవినింగ్ ఖచ్చితంగా వాటికి అయితే ఈత వేపిస్తాం. ఎందుకంటే అవి షైనింగ్ బాగా కనిపించి కొంచెం బాగా ప్రాఫిట్స్ వచ్చేదానికి. అయితే ఈ ఫీల్డ్లో ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలి, వాటికి మనం జీవితాన్ని ఇస్తే అవి మనకు జీవితాన్ని ఇస్తాయి. అదొక్కటే మనం మైండ్లో పెట్టుకొని కానీ వర్క్ చేస్తే గ్యారెంటీ 100% సక్సెస్ అవుతాం. అయితే ఇప్పుడు నేను చెప్పినట్టువన్నీ ఎంప్లాయీస్ని పెడితే చేయరు. ఎందుకంటే వాళ్ళకి రోజు గడిస్తే వాళ్ళకి జీతం వచ్చేస్తుంది. కానీ మనకి అవి బాగుంటేనే జీతం వస్తుంది. కాబట్టి వాళ్ళంతా క్లియర్గా పట్టించుకొని వాటిని చేయరు. కాబట్టి మనమే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.